ఈ న్యూస్ పేరు వింటేనే రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని కుట్రలు పన్నుతున్నాడు. నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో కథనం అయితే అందుకు టీ న్యూస్ సహా తెలంగాణ మీడియాపై సిట్ విచారణ పేరుతో కుట్రలకు తెరతీశాడు. అసలు ఇటు ఎన్టీవీలో కథనం వచ్చేలా చేసిన ముఖ్య నేత ఎవరో కనిపెట్టకుండా డైవర్షన్ డ్రామాల్లో భాగంగా ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియాను టార్గెట్ చేస్తున్నాడు. టీ న్యూస్ తెలంగాణ ఉద్యమ భూమిలో పురుడు పోసుకున్న అస్తిత్వ పతాక. ఒక జాతి దాస్య శృంఖలాలు తెంచే సమున్నత లక్ష్యం కోసం పుట్టిన వేదిక. ఉద్యమమైన స్వరాష్ట్ర పునర్నిర్మాణమైన తెలంగాణ హక్కుల పరిరక్షణే టీ న్యూస్ ఏకైక ఎజెండా. తెలంగాణ గుండె చప్పుడుగా టీ న్యూస్ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచింది. టీ న్యూస్ పేరు వింటే గుంపు మేస్త్రి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యల్ని చూపిస్తూ రేవంత్ దగాకోరు పాలనను ఎండగడుతున్నందుకు పాలకులకు వణుకు పుడుతున్నది. అందుకే తప్పుడు కేసులు పెట్టి వేధించాలని కుట్రలు చేస్తున్నాడు. ఇటీవల నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన ఓ కథనాన్ని ఉటంకించినందుకు ఎన్టీవీని వదిలేసి తెలంగాణ మీడియాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది ప్రభుత్వం. వాస్తవానికి నల్గొండ మంత్రిపై ఎన్టీవీలో కథనం ప్రసారమైంది. అసలు ఈ సమాచారం ఎన్టీవీకి ఎవరిచ్చారు? సమాచారం లీక్ చేసిన దొంగను పట్టాల్సింది పోయి రేవంత్ సర్కారు తెలంగాణ కోసం పనిచేస్తోన్న మీడియాపై పడింది. మరోవైపు ఐఏఎస్ల సంఘం ఎన్టీవీకి నోటీసులు పంపి క్షమాపణలు కోరింది. కానీ ఐఏఎస్ల సంఘం ఫిర్యాదును వాడుకొని తన దిక్కుమాలిన పాలనను ప్రశ్నిస్తోన్న టీ న్యూస్ తెలంగాణ మీడియాపై సిట్ పేరుతో విచారణ కుట్రలకు తెరతీసి వార్త ప్రసారం చేసిన ఛానల్ను వదిలేసి నిజాలు చెప్పే మీడియాపై రేవంత్ ప్రభుత్వం కర్కశత్వం ప్రదర్శిస్తున్నది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైన కథనాలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. అసలు టీ న్యూస్ లో ఐఏఎస్లపై ఎలాంటి వార్త ప్రసారం కాకుండా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాంగ్రెస్ ముఖ్య నేత సీనియర్ మంత్రులే ఒకరి మీద ఒకరు లీకులిచ్చుకుంటున్నారు. కానీ తమ భాగోతం బయటకు రాకుండా ప్రజానుకూల మీడియాను బలి పశువును చేస్తున్నారు. మంత్రుల అంతర్గత కుమ్ములాటలపై నుంచి దృష్టి మళ్లించే పన్నాగానికి పాల్పడుతున్నారు. టీవీలో ప్రసారమైన కథనం వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చకుండా డ్రామాలు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. టోటల్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కౌరవమూక కుటిల యత్నాలు మొదలుపెట్టింది. జనం పక్షాన పనిచేస్తున్న నిప్పులాంటి మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. గత 2 ఏళ్లుగా 420 హామీల అమలును ప్రశ్నిస్తున్న మీడియాను పగబట్టింది రేవంత్ సర్కార్. 2 ఏళ్లుగా ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వాన్ని నిలదీసే జర్నలిస్టులను జైలు పాలు చేశారు. అక్రమ కేసులు, సెక్షన్లు బనాయించి జర్నలిస్టులను వేధిస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు. వైపు ప్రజాప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ ఇంకోవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే వారిపై అణచివేత ప్రదర్శిస్తోంది రేవంత్ సర్కారు. మంత్రులే ఒకరి భాగోతం ఒకరు బయట పెట్టుకుంటుంటే ప్రజా గొంతుకగా పనిచేసే మీడియాపై సర్కారు కక్ష సాధిస్తోంది. ఈ క్రమంలోనే టీ న్యూస్ ఛానల్ పై తప్పుడు కేసు పెట్టింది. కక్షతోనే తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ మీద తప్పుడు అభియోగాలు మోపారు. టీ న్యూస్ అంటే ప్రజా సమస్యలపై కొట్లాడే నిప్పు కణం. టీ న్యూస్ అంటే జనం కోసమే కలం పట్టిన అగ్గిరవ్వ. ఆడబిడ్డల్ని టార్గెట్ చేసే దిగజారుడు వార్తలకు టీ న్యూస్ పూర్తిగా వ్యతిరేకం. అలాంటి చీప్ వార్తల్ని టీ న్యూస్ ఎన్నడూ ప్రసారం చేయదు. వ్యక్తిత్వాలను హననం చేసే హీనమైన విషపు రాతలకు టీ న్యూస్ లో ఆస్కారమే లేదు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యవహారాలకు టీ న్యూస్ ఛానల్లో ఎప్పటికీ స్థానం లేదు. టీ న్యూస్ సహా తెలంగాణ మీడియాపై విచారణకు రేవంత్ సర్కార్ సిట్ ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రేవంత్ సిట్ డ్రామాను మొదలుపెట్టాడని ఫైర్ అయ్యారు. ములుగు జిల్లాలో ఏకంగా మంత్రి పిఏనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటే కేసులు నమోదైనాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలతో హైదరాబాద్ శివార్లలో 100 కోట్ల భూ కబ్జాలకు పాల్పడితే కేసు నమోదు చేసిన పోలీస్ ఆఫీసర్ బదిలీ ఎందుకయ్యారని ప్రశ్నించారు. దీనిపై సిట్ ఎందుకు వేయలేదన్నారు. ఏఐసీసీ సెక్రటరీ రేవంత్ సన్నిహితుడు సంపత్ కుమార్ ఓ కాంట్రాక్టర్ను మారణాయుధాలతో బెదిరిస్తే సిట్ ఎందుకు వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కస్తూర్బా గాంధీ పాఠశాల బంకర్ బెడ్స్ కొనుగోలులో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. 100 కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ కోసం ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిని బలి చేస్తే దాని మీద సిట్ ఎందుకు వేయలేదన్నారు.
400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా అమ్మడంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు సిట్ ఏర్పాటు చేయలేదని కేటీఆర్ నిలదీశారు. ఒక మంత్రిపై ఓ టీవీ ఛానల్ వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ పతాక టీ న్యూస్ పై సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలు సరికావన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తోన్న టీ న్యూస్ పై సిట్ విచారణ ముమ్మాటికి కక్షపూరితమేనన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తోన్న టీ న్యూస్ పై పగ సాధిస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. తెలంగాణలో వాస్తవానికి సిట్ ఏర్పాటు చేయాలనుకుంటే ముందు రేవంత్ రెడ్డి బూతు భాషపై సిట్ వేయాలన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. టీ న్యూస్ గత 2 సంవత్సరాలుగా ప్రజల గొంతుకగా నిలబడ్డది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాలు, దాష్టికాలు, దోపిడిని పెద్ద ఎత్తున ఎండగడుతూ ఇవాళ ఒక ముల్లుగర్ర లెక్క రేవంత్ రెడ్డికి మారిపోయి ఎక్కడికక్కడ పొడుస్తున్నది అలా. కాబట్టి ఈ ముల్లుగర్ర నుండి తప్పించుకోవడం కోసం, ముల్లుగర్ర పైన బట్టగాల్చి మీద వేయడం కోసము ఇవాళ సిట్ వేస్తే వేసి ఉండొచ్చు గాక, కానీ ఒక నికార్స్ అయినటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక నిలువెత్తుగా నిలబడ్డటువంటి ఒక పాశుపతాస్త్రం టీ న్యూస్. టీఆర్పీల కోసం వెంపర్లాడే దౌర్భాగ్యం టీ న్యూస్ కు పట్టలేదు. మాది సెన్సేషనలిజం కాదు, నిఖార్సైన జర్నలిజం. టీఆర్పీల దిగజారుడు వార్తలు మీ ఎల్లో మీడియాకే సొంతం. టీ న్యూస్ ఛానల్ది రేటింగ్స్ పాకలాట కాదు, మాది తెలంగాణ ప్రజల కోసం ఎదురొడ్డి కొట్లాడే పోరు బాట. తెలంగాణ హక్కుల కోసం పోరాడటమే మా ఇజం. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతేతరుల ద్రోహాల్ని నిలదీయడమే టీ న్యూస్ లక్ష్యం. ఎల్లో ఛానళ్లలాగా సంస్కారం లేని ఎల్లో జర్నలిజాన్ని మేం ప్రజల మీద రుద్దం, అస్సలు దాన్ని ప్రోత్సహించం. ఉద్యమంలో అయినా స్వరాష్ట్రంలో అయినా మాదెప్పుడూ ప్రజాపక్షమే. జనం కష్టాలు, సమస్యల పరిష్కారమే టీ న్యూస్ జెండా ఎజెండా. టీ న్యూస్ ఆశ, శ్వాస ఎప్పటికీ తెలంగాణమే. మా అక్షరమక్షరం ప్రజాహితం కోసమే. టీ న్యూస్ పై రేవంత్ సర్కారు కక్ష సాధింపులను తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ గొంతుకగా నిలిచిన టీ న్యూస్ ఛానల్ను టచ్ చేస్తే ఈ గడ్డపారలా తిరగబడుతుంది. తెలంగాణ గుండె చప్పుడు జోలికొస్తే కాంగ్రెస్ గుండె చప్పుడు ఆగిపోవడం ఖాయమన్నది సబ్బండ వర్గాల హెచ్చరిక.